దర్శన్ శరణ్య ఏ తప్పు చేయలేదని తెలుసుకొని తనకి సారీ ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ అన్ని ప్లాన్లు వేసుకుంటూ ఉంటాడు. ఎంతైనా తన ముందుకు వెళ్ళి చెప్పాలంటే నాకు ఈగో హర్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇలా రాసి పెడతాను అని చెప్పి డైరీలో ఒక పేపర్ మీద సారీ శరణ్య అని రాసి డైరీని శరణ్యకి కనిపించేలాగా శరణ్య వచ్చేది చూసుకొని అక్కడ పెట్టి పక్కన వెళ్ళి ఫోన్ చూసుకున్నట్టు కూర్చొని ఉంటాడు. శరణ్య వచ్చి ఏమండి మీరు డిన్నర్ చేస్తారా లేదంటే పాలు తాగుతారా ఈవినింగ్కి అని అడుగుతూ ఉంటే పాలు చాలు అని చెప్పి దర్శన్ చెప్తాడు. దాంతో ఇంకా శరణ్య వెళ్ళిపోతూ సడన్గా డైరీని చూస్తుంది. ఏంటిది ఇక్కడ ఉంది అని చెప్పి ఆ పేపర్ని తీసి ఫోల్డ్ చేసి మరీ లోపల పెట్టేసి ఆ డైరీని కబోర్డ్లో దాచేసి వెళ్తుంది. ఇంకా అచ్చా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది, తనకి ఎలాగైనా చెప్పాలి అని చెప్పి అనుకుని దర్శన్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత ఉదయం అవ్వగానే శరణ్య పూజ చేసి గంట కొడుతూ ఉంటుంది. అది విని దర్శన్ ఇంకా చాలా సంతోషపడుతూ శరణ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా శరణ్య హారతి తీసుకొని వచ్చి అందరికీ ఇస్తూ ఉంటుంది. అప్పుడే దర్శన్ కిందికి వస్తూ ఉంటాడు. వచ్చే టైంలో దర్శన్కి తుమ్ము రావడంతో ఇంకా శానిటైజర్ తీసుకొని హ్యాండ్స్కి రాసుకొని చెప్పి కిందికి వచ్చేస్తాడు. ఇంకా అలా వచ్చిన తర్వాత నాన్న దర్శన్ ఏంటి అలా చూస్తున్నావు అని అంటూ ఉంటే ఇంకా ఏం లేదమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు. ఇంకా చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటాడు దర్శన్. ఇంకా అలా హారతి తీసుకున్నానా అని చెప్పి ఆనంద అంటుంది. ఇంకా అలాగే అమ్మ అని చెప్పి శరణ్య హారతి ఇస్తుంటే హారతి మీద చేతులు పెట్టగానే చేతులకి మంటలు అంటుకుంటాయి. ఇంకా శరణ్య ఒక్కసారిగా హారతి ప్లేట్ని కింద పడేసి ఏమండి ఏమండి అని చెప్పి తన కొంగుని తన 2 చేతులకి చుట్టేస్తూ ఉంటుంది మంటలు ఆర్పడానికి. ఇంకా దర్శన్ అని చెప్పి ఆనంద, లీలావతి, రోహిత్ చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. కాసేపటికి కొంగు తీసేసి చూసేసరికి చేతులకి ఏమీ గాయాలు కావు. అమ్మ నాకేం కాలేదమ్మా, పెద్దగా మంట కూడా ఏం లేదమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే అమ్మ శరణ్య సమయస్ఫూర్తిగా వ్యవహరించి కాపాడావమ్మ దర్శన్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అలా దర్శన్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇంకా ఆనంద అక్కడ ఉంటుంది. అమ్మి అనన్య అంటూ కాంచన అనన్యను వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి ఏం జరిగింది, ఏం వెతుక్కుంటున్నావు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే మా అమ్మి అనన్య కనిపించట్లేదు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. అవునా, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే శరణ్య అక్కడికి వచ్చి అవునత్తయ్య గారు పొద్దున్నే ప్రీతి అక్క అనన్యని తీసుకొని ఎక్కడికో వెళ్ళింది, చాలా సీరియస్గా ఒక్క మాట కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళింది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి అట్లా జోక్గా మాట్లాడుతూ ఉంటారు. అవునా, అనన్య మీద ప్రీతికి అసలే చాలా కోపం, చంపేయడానికే తీసుకువెళ్ళిందో ఏమో అని చెప్పి ఆనంద భైరవి శరణ్య అలా చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా కాంచన అమ్మి అనన్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లీలావతి అక్కడికి వస్తుంది. ఏంటి కాంచన ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా ప్రీతి అనన్యని తీసుకువెళ్ళిందంట. ప్రీతికి అనన్య అంటే ఎంత కోపం మీకు కూడా తెలుసు కదా వదిన గారు, ఏం జరిగిందో ఏంటో, ఏం చేస్తుందో నా కూతుర్ని అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాచ్మెన్ కూడా చూసి అయ్యో నా బిడ్డని ఏం చేశారో ఏంటో, తను చెప్తుంది నిజమేనా, అయ్యయ్యో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు అలా లీలావతి ప్రీతి అనన్యని కొట్టిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అలా ఏం జరిగి ఉండదులే కాంచన, ప్రీతి అలా ఎందుకు చేస్తుంది అని కాంచనకి చెప్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు ప్రీతి అనన్యని తీసుకొని వెళ్ళి జాగింగ్కి తీసుకొని వెళ్ళి తనకి అన్ని జ్యూస్లు, ప్రోటీన్ షేక్ అన్నీ తనకిచ్చి తన వెనకాలే రప్పించుకుంటూ ఉంటుంది. ఇంకా అలా అనన్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ప్రీతి ఏమో మధ్యలో తింటూ తనని అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి అడుగుతూ తాగుతూ అలా జాగింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ప్రీతి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి కోడలికి ఏమి జరుగుండదులే కాంచన అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ఏంటత్తయ్య గారు కోడలు అంటున్నారు, ఎవరిని అంటున్నారు అని చెప్పి ప్రీతి ఇంట్లోకి వస్తూ అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా అని చెప్పి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఆనందభైరవి కూడా అక్కడికి వస్తుంది. అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అది అనన్య వల్ల అత్తగారి గురించి మాట్లాడుతున్నాను, కోడల్ని బాగానే చూసుకుంటారులే, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి కాంచనకి చెప్తున్నానమ్మా ప్రీతి, అంతే అని చెప్పి లీలావతి అంటుంది. అవునమ్మా అంతే అంతే అని చెప్పి ఆనందభైరవి కూడా చెప్తుంది. అయ్యో అనన్య, నీ అత్తగారికి నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి మళ్ళీ కాంచన నాటకం ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా అప్పుడే ఏమైంది, అనన్యకి ఏమైంది, ఇప్పటిదాకా నాతోనే కదా ఉంది అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే నువ్వు అనన్యని చంపేశావని ఏడుస్తుందమ్మా, అనన్యని ఏం చేసావు అని అంటూ ఉంటే నేను అనన్యని చంపడం ఏంటి, దాన్ని చంపితే నాకేమొస్తుంది అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది. అయినా వచ్చింది కదా, ఎక్కడుంది ఇది అని చెప్పి చూస్తూ ఉంటే కాసేపటికి అనన్య నీరసంగా వస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్పి కాంచనని అనన్య అడుగుతూ ఉంటుంది. ఇంకా ఇద్దరు అలా నేను చంపేశారని అనుకున్నానే అని కాంచన చెప్తూ ఉంటే అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఆనందభైరవి శరణ్య చాలా నవ్వుకుంటూ ఉంటారు.